ఫస్ట్ పాస్ దగ్గరికి అయితే వచ్చేసినాము, జోజిలా పాస్. ఇక్కడ ఎంత చల్లగా ఉందంటే అందుకే నాకు తెలిసి 0 పాయింట్ అని పెట్టినట్టు పేరు. అప్పుడే కొంచెం ఆల్టిట్యూడ్ సిక్నెస్ అనేది తగ్గుతుంది. నేను ఇంకా గోళీలు తీసుకున్న పెద్ద మోతవారు లెక్క ఇప్పుడు ఒక్కొక్క గోళీ వేసుకోలేదు. డైమాక్స్ ఆల్టిట్యూడ్ సిక్నెస్ ఇప్పుడు వేసుకోవాలి అవి. గుడ్ మార్నింగ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు అయితే డే 13 ఫ్రమ్ సోనమార్గ్. చలి మాత్రం ఇచ్చి పడేస్తుంది, 3 degrees ఉంది ఇప్పుడు కూడా. వ్యూ చూడండి, ఆ గ్లేషియర్స్ పైన సన్ను పడుతుంటే ఏమన్నుందా, జబర్దస్త్ ఉంది వ్యూ. ఇడికి చలి ఒక్కటి వదిలేస్తే మాత్రం అంత బాగుంది. సో మ్యాటర్ వచ్చేసి ఇప్పుడైతే నేను మ్యాక్సిమం అంతా రెడీ అయిపోయినా. ఒక 5 minutesలో ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోతాం. వీడికెళ్ళి ఫస్ట్ జోజిలా పాస్ పోయి అక్కడ నుండి ద్రాస్ అయితే పోతున్నాం. నేను ఇంకొక ఆయన హాస్టల్లో కలిసిండు. సో ఇద్దరం కలిసి అయితే ఈరోజు కార్గిల్ వరకు పోతున్నాం అండ్ కార్గిల్లో స్టే చేస్తున్నాం. సో ఎక్కువ లేట్ చేయకుండా నేను డైరెక్ట్ మోటో బ్లాగ్లా కలుస్తాను. సో అంతా స్టార్ట్ అయిపోయినాం. బండ్లను కొంచెం హీట్ చేస్తున్నాం, ఎందుకంటే నేను రాత్రి 1 degree 0 degrees వరకు పోయింది. సో బండ్లు చల్లగా అయిపోయినాయి. ఈయననే నేను చెప్పింది, తమిళనాడు నుండి వచ్చిండు, ఇట్లా ఏమంటారు శ్రీనగర్లో బండి తీసుకుంటా లే తిరగనికే. సో ఇప్పుడైతే మొత్తం ప్యాక్ అయిపోయినాం, ఇక్కడికి స్టార్ట్ అయిపోతాం ఇక. యా నో ప్రాబ్లం. యా నేనైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నా. ఇగో ఈ హోటల్కి లొకేషన్కి వే ఇట్లుంది. కొంచెం అటు ఇటు అయితే ఇలా పడిపోతాము. ఏట్రా భయ్యా ఇట్టుంది చలి, గాన్ పాట్స్ అడున్నది. నీ అమ్మ లోడపి ఆగుతలేదు చలి. సరే మన హోటల్ దగ్గర, అదే హాస్టల్ దగ్గర నుండి అయితే స్టార్ట్ అయిపోతున్నా. ఇక్కడికి జోజిలా పాస్ వచ్చేసి 23 kilometers ఉంది. ఎస్టిమేషన్ టైం 44 minutes, ఓపింగ్ 44 minutes. వావ్, నా ఎదురుగా ఇట్లా మంచిగా సన్ను పడుతున్న గ్లేషియర్ చూడండి, మస్తు ఉన్నది. ఇట్లాంటివి ముందు ముందు మస్తు వస్తుంటాయి. ఇది కొత్తగా పెట్టిన రాడ్ ఎట్లుంది చెప్పండి. పొప్పా ఏమన్నా చల్లగా ఉందా భయ్యా. 7 గంటలకు కూడా 7:30, ఇప్పుడు ఎంత 7:30 అవుతుంది. 3.5 degrees ఎండ వస్తున్నా కానీ చల్ల అట్లనే ఉన్నది. సుక్కలు కనిపిస్తున్నాయి. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే, ఫుల్ పిక్చర్ ఇంకా ముందు ఉంటుంది. ఆహా, సూర్యదేవుడా వచ్చినావా నువ్వు, చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ టైంలో. ఎదురుగా ఇంకా పెద్ద గ్లేజర్ కనిపిస్తున్నది. గో ఫార్వర్డ్. No, there is some water. I think the fog water is coming out. Fuel, not fuel. I think it's water. ఈ ఫోటోడు మనకి ఆడ హాస్టల్లో కలిసిండే. జమ్మూ నుండి శ్రీనగర్ నుండి బండి ఏంటో తీసుకున్నాట. లడాక్ తిరగనీకే. ఈ వైజర్ వేసుకుంటేనేమో నా కళ్ళద్దాల మీద ఫాగ్ పడుతుంది ఈ చలికి. జోజిలా టన్నల్ ప్రాజెక్ట్ వెల్కమ్స్ శ్రీ అమర్నాథ్ యాత్ర. అవును, నాకు నిన్న హాస్టల్లో ఇంకొక అయినా కలిసిండే, లైక్ ఎయిర్టెల్ ఈ టవర్స్ వేస్తారు కదా, July 3rd నుండి అమర్నాథ్ యాత్ర స్టార్ట్ అంట. అది కూడా ఇదే సోన్మార్గ్ తర్వాత బాల్తాల్ అని చెప్పి ఒకటి ఉంటుంది, అక్కడ నుండి స్టార్ట్ అంట అమర్నాథ్ యాత్ర. అరే భయ్యా, ఏమన్నా వ్యూస్ అనిపిస్తున్నాయా? ఎంత 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 ఏమంటారు,
ఎంత కెమెరాలో క్యాప్చర్ చేసినా రావడం బి జస్టిఫికేషన్ చేయలేదు, అట్లున్నాయి వ్యూస్ మాత్రము. ఇక్కడ టన్నల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అండ్ ఈ రోడ్ అసలు బాగాలేదు. సోన్మార్గ్ టు మన కార్గిల్ పోయేది కచ్చా కచ్చా ఉంది అంతా. టన్నల్ వేస్తున్నారు అండ్ కింద కనిపిస్తుంది కదా జోజిలా టన్నల్ అంట. సీదా లేక్ అంటే కార్గిల్ కాడికి కనెక్ట్ అయితే ఉండొచ్చు. రోడ్ మాత్రం కొంచెం డిఫికల్ట్ ఉంది. మన పోరోడు ఇప్పుడే కింద ఆతుర్తంలో కింద పడ్డాడు. అది రికార్డ్ చేద్దాం అనుకున్నా కానీ అప్పుడే లేచేసిండు. అండ్ కింద చూడండి ఆడ కింద రైన్గా కింద వాటర్ ఫాల్స్ అని చూపిస్తా. ఆ వాటర్ ఫాల్స్ కోసం పోతే నేను అటు వెళ్ళిపోవచ్చు, అందుకే మెల్లగా చేస్తున్నా ఏం కాకుండా. ఎదురుగా గ్లేషియర్స్ నాకు తెలిసి ఆ ముందుగా అనిపించేది జోజిలా పాస్ అనుకుంటా, ఎందుకంటే 0 పాయింట్ కూడా అదే. జస్ట్ కింద చూడండి, మీరు చూడండి, నేను చూడ సూపర్ వ్యూ ఉంది కింద. మనం లడాక్ ఎంటర్ కాకముందే మనకి రోడ్లు స్టార్ట్ ఏమంటారు సుక్కలు చూపిస్తున్నాయి. ఇది ఇంకా బిగినింగ్ కూడా కాలేదు, అప్పుడే రోడ్లు చూడండి ఎట్లున్నాయో. అడ్వెంచర్ బిగిన్స్ అని చెప్తా నేనైతే. అమ్మో, ఇట్లాంటి రోడ్లు ఇంకా చాలా ఉన్నాయి ముందు, అందుకే లడాక్ అంత ఈజీ కాదంటారు. లడాకే కాదు అసలు ఈ ఏమంటారు శ్రీనగర్ నుండి లడాక్ పోయేది లేకపోతే మనాలి నుండి లడాక్ పోయేది అసలు కానే లేదు, చేయలేం, చాలా కష్టం. మనాలి నుండి అయ్యొచ్చు, శ్రీనగర్ నుండి లాంగ్ కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటుంది. మన ఎదురుగానే గ్లేషియర్స్ ఉన్నాయి చూడు. అండ్ అంత ఐస్ లేదు కానీ ఇప్పుడు ఫస్ట్ ఐస్ కనిపించింది. కనీసం ఫస్ట్ ఐస్ కనిపించింది. ఈ అమ్మాయి ఏంద్రా ఇది ఇంత గట్టిగా ఉంది. రాయి లెక్క ఉంది అది, నేను మెత్తగా ఉంటుంది అనుకున్నా. ఫస్ట్ వాటర్ క్రాసింగ్ ఇన్ లడాక్ ఇక్కడికి ఎంటర్ అయినాక బ్రో. ఓకే, ఐ థింక్ వీఆర్ 5 kilometers టు జోజిలా. జోజిల్లాకి 5 kilometers. రోడ్లు మాత్రం సుక్కలు కనిపించినాయి. ఫస్ట్ ఐస్ చూసిన నేను వచ్చినాక, కానీ అది చాలా గట్టిగా ఉంది. నాకు ఇట్లాంటి దగ్గర రాగానే మొత్తం నెగిటివ్ థాట్సే వచ్చేస్తాయి ఎందుకో. మొన్న జోజిలా పాస్ దగ్గర ఒక 3 days బ్యాక్ అవలాంచ్ అయిందంట, ఒక 3 చనిపోయారంట. ఇప్పుడు ఎట్లుందో అక్కడ సిచ్యువేషన్. చేతుల గ్లౌజులు వేసుకున్న చల్లగా అయిపోయినాయి, ఐస్ అయిపోయినాయి. ఈ అమ్మ దీనిపైన ఉలెన్ గ్లౌజులు కూడా తీసుకుంటా నేను అక్కడ కార్గిల్లా. రోడ్డు చూడండి, 2 రోడ్లు ఉన్నాయి, ఒకటి పాతది అనుకుంటే ఒకటి కొత్తది కూడా ఉంది. ఇప్పుడు మనం కొత్త దానిపైకి వెళ్ళిపోతున్నాం. పాతది వచ్చేసి అది కెప్టెన్ బాబా. ఫస్ట్ పాస్ దగ్గరికి అయితే వచ్చేసినాము, జోజిలా పాస్. ఇక్కడ ఎంత చల్లగా ఉందంటే అందుకే నాకు తెలిసి 0 పాయింట్ అని పెట్టినట్టు పేరు. కొన్ని ఫొటోస్ అయితే దిగినాం.
ఇప్పుడైతే ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోతాం. ఇప్పుడు ముందు పోయాడు నా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాం. పొద్దున్న నుండి ఏం తినలేదు. వ్యూ చూడండి, అక్కడ ఐస్, ఇక్కడ ఐస్, ఇక్కడ ఐస్, ఇక్కడ ఐస్, మొత్తం ఐసే. 0 degrees ఉందిలా. చేతులన్నీ జామ్ అయిపోయినాయి వేసుకున్నా కానీ. మనం లడాక్ స్టేట్లకు కూడా ఎంటర్ అయినాము. ఆ జోజిలా పాయింట్ ఏదైతే ఉందో అది బార్డర్లో ఉంది లడాక్కి ఇంకా కాశ్మీర్కి. సో ఇఫ్ యూ కెన్ సీ దాట్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు లడాక్. అంటే లడాక్ సిటీలకు కాదు, లడాక్ స్టేట్లకు, లడాక్లకు, లేకి కాదు. లే అనేది సిటీ, లడాక్ అనేది స్టేట్. యు ఆర్ ఎట్ ద జోజిలా ఆల్టిట్యూడ్ 11,646. కార్గిల్ 96. ఓ 96. अच्छा 0 point. ఇక్కడ మొన్న ఒక 3 days బ్యాక్ ఫుల్ ఐస్ ఉండే, ఇప్పుడు ఐస్లే లేదు. మొన్న పడ్డదంట ఐసు. ఇప్పుడు ముందు ఎక్కడైనా ఆగి బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి. ఫుల్ ఆకలి అవుతుంది. రాత్రి 2 రొట్టెలు తిన్నా, అది కూడా చాలా చల్లగా అయిపోయిన ఉండే రొట్టెలు. ఆడ మంచిగా క్యాంపింగ్ వేసుకుర్రు పైన. ఇంత చలిలో ఎట్లా వేసుకుర్రా అయ్యా క్యాంపింగ్. గ్రేట్ వాళ్ళు ఇంత చలిలో క్యాంపింగ్ చేసుకుర్రు అంటే. ఒక అడే ఎంతో 10 minutesలో చేతులు జామ్ అయిపోయినాయి, అంత చల్లగా ఉండే. ఆహా గ్లేషియరు ఇక్కడ నేను ఏమన్నా వ్యూ అసలు అల్టిమేట్. ఇప్పటివరకు చూసిన ప్లేస్లు అన్నీ వేస్టే అంటే నేను ఇక్కడికి వచ్చినాక. జబర్దస్త్ ఉన్నాయి అసలు. ఒక్కొక్క ఏమంటారు, ఒక్కొక్క 100 కూడా కాదు, ఒక 10 kilometers ఒక్కొక్క లెక్క వ్యూ ఉన్నది. ఇప్పటివరకు నేను విజిట్ చేసిన అన్ని ప్లేసెస్ కంటే ఈ ట్రిప్ నాకు తెలిసి బెస్ట్ ప్లేసు. ఈ ట్రిప్ మొత్తం మీద చెప్తున్నా నేను. ఆ ఫస్ట్ 3 days వదిలేసి శ్రీనగర్ నుండి, అమృత్సర్, శ్రీనగర్ నుండి జబర్దస్త్ అనిపించింది నాకు. ఐ ఎంజాయ్డ్ ఎ లాట్ సార్. ఇప్పుడే ఇంత ఎంజాయ్ చేస్తున్నా అంటే కష్టాలు కూడా ఉన్నాయి దీంట్లో, ఉట్టే ఎంజాయ్ లేదు. ఆడ బకిరీలు తిరుగుతున్నాయి చూడు, మేకలు, గొర్రెలు. ఏ గుర్రం, మొత్తం గ్రాస్ ల్యాండ్స్, కొండలు అన్నీ ఒకటే దగ్గర కనిపిస్తున్నాయి. ఇట్స్ సో మెస్మరైజింగ్. ఇంట్లో కూర్చునే వదలు వచ్చి తిరగండి రా మీరు కూడా, ఇట్లా వీడియోలల్లో చూసే వదలు. వ్యూ చూడండి, చుట్టుపక్కల మొత్తం కొండలే. ఎంత కిందికి వచ్చినావు, ఎంత పైన ఉన్నాయో కొండలు. అబ్బా 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 అబ్బా. రోడ్లు కూడా ఇప్పుడు జబర్దస్త్ ఉన్నాయి. మనకి సోన్మార్గ్ నుండి జోజిలా దాకా కొంచెం రోడ్స్ ప్రాబ్లం ఉండే, కానీ జోజిలా నుండి అంతా బాగానే ఉన్నాయి. ఒక 30 kilometers ప్రాబ్లం ఉంది. అది మినహాయించిస్తే మొత్తం రోడ్లన్నీ జబర్దస్త్. పండబెట్టి నడపచ్చు, కానీ పండబెట్టి నడపొద్దు చెప్తున్నా కాదు, అంతే. ఫస్ట్ విల్ గో అండ్ విల్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్. లడాఖ్లో ఏముంటుందో తిన్నికి బ్రేక్ఫాస్ట్. అసలు ఇప్పటివరకు నేను కరెక్ట్గా ఒక్కరోజు కూడా అసలు బ్రేక్ఫాస్టే చేయలేదు నా 12 days ట్రిప్లో. ఒక రోజు చేసిన, అది ఎప్పుడు ఫస్ట్ డే మనం స్టార్ట్ అయినాం చూడండి, మీకు అదే కాఫీ తాగుదాం అనుకొని గరం ఇడ్లీలు తినేసి ఆపేసిన. మళ్ళీ వేడిగా ఉన్నాయని చెప్పి బోండాలు తిన్నా. గదే ఫస్ట్ డే తిన్నదంటే. మళ్ళీ ఇప్పటివరకు పొద్దుగాల టిఫినే తినలేదు నేను. బట్ ఇలా ఐ విల్ నాట్ మిస్ దట్ బ్రేక్ఫాస్ట్. ఎందుకంటే ఇట్లాంటి ప్లేసెల్లో మనం మంచిగా హైడ్రేట్ ఉండాలి, బాడీలో ఫుడ్ ఉండాలి, నీళ్ళు ఉండాలి. అప్పుడే కొంచెం ఆల్టిట్యూడ్ సిక్నెస్ అనేది తగ్గుతుంది. నేను ఇంకా గోళీలు తీసుకున్న పెద్ద మోతవర్ లెక్క ఇప్పటికి ఒక్క గోళీ వేసుకోలేదు. డైమాక్స్ ఆల్టిట్యూడ్ సిక్నెస్ ఇప్పుడు వేసుకోవాలి అవి.
ఐ థింక్ మ్యాగీ అన్న బట్ట ఏమైనా టిఫిన్ చేస్తే బెస్ట్ అనుకుంటున్నాను నేను. ఏడిడు బ్రో? ఫస్ట్ టైం ఇన్ మై ట్రిప్ ఐఎమ్ హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్. జోజిలా నుండి ఒక 10 కిలోమీటర్స్ అయితే కిందికి వచ్చేసినాము. బ్రేక్ఫాస్ట్కి అయితే ఆగినాం. 9:40 అవుతుంది టైము. 2 మ్యాగీ అయితే చెప్పినాము. వేరే ఆప్షన్ లేదు మనకి ఇక్కడ, మ్యాగీ తప్ప. బ్రెడ్ ఆమ్లెట్ ఈయన అడిగినా కానీ ఏం లేవంట. ఇక అట్లా అని చెప్పేసి మ్యాగీ అయితే ఆర్డర్ చేసినాం. వ్యూ ఇడికి వెళ్ళి జబర్దస్త్ ఉన్నది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుండి మనం ద్రాస్ పోతున్నాం అండ్ కార్గిల్ వార్ మెమోరియల్. ఫస్ట్ ఏది వస్తే అది చూసుకుంటాము. మన బండ్లు అయితే ఇక్కడ పెట్టేసిన చూడండి. అసలు ఏమన్నా వ్యూస్ ఉన్నాయా? చుట్టుపక్కల మొత్తం కొండలే. మన మ్యాగీ అయితే వచ్చేసింది. రిడీ టోల్డ్ ద ప్రైస్. ప్రైస్ ప్రైస్ ప్రైస్. We also need to open a shop here. నేను ప్రైస్ ఎంతనో తెలియదు కానీ మంచిగా ఉంది మ్యాగీ అయితే. ఇది తినేసి మేము స్టార్ట్ అయిపోతాం. దాస్కి స్టార్ట్ అయినాము. అసలు రోడ్ చూడండి ఎంత మంచిగా ఉందో రోడ్డు. నా లెఫ్ట్ సైడ్లో మొత్తం రివర్, రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ మొత్తం కొండలే. ఇవన్నీ నేను ఒకప్పుడు యూట్యూబ్లో చూస్తుండే, ఇప్పుడు లైవ్గా చూస్తున్నా. బా 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 మస్ట్ విజిట్. ఏమైనా కానీ పైసలు మొత్తం అన్నీ అమ్మేసుకొని అయినా రావచ్చు, వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోవచ్చు, అట్లుంది.